విలియం టిండేల్ ఒక అసాధారణ ఇంగ్లీష్ పండితుడు. బైబిల్ స్మగ్లర్ అని ఆయనకు బిరుదు. సామాన్య ప్రజలు దేవుని వాక్యాన్ని చదవలేకపోతే వారి జీవితాలు మారవని ఆయన నమ్మకం. దాంతో మొట్టమొదటిసారిగా బైబిల్ను ఇంగ్లీష్లోనికి అనువాదం మొదలుపెట్టారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు దానికి ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు చంపేస్తారేమో అని జర్మనీకి పారిపోయి తన అనువాదాన్ని ముద్రణని అక్కడే పూర్తి చేశారు. జర్మనీ నుండి ఇంగ్లాండ్కు నౌకల్లో సరుకులు వెళ్ళేవి. ఆ సంచుల్లో బైబిళ్లు కుట్టి అక్కడికి పంపేవారు. ఎన్నోసార్లు ఇంగ్లాండ్ అధికారులు వారికి దొరికిన బైబిళ్లు తగలబెట్టేవారు. ఆయన ఆవేదనతో, వారు నా బైబిళ్లు తగలబెడుతున్నారు, ఏదో రోజు నన్ను కూడా తగలబెడతారు అన్నారు. అదేవిధంగా చివరికి ఆయనను ఇంగ్లాండ్ వారు స్తంభానికి కట్టి తగలబెట్టారు. ఆయన చనిపోతూ, దేవా, ఇంగ్లాండ్ రాజు హృదయాన్ని మార్చు అని చెప్పి కన్నుమూశారు. కొంతకాలానికి బైబిల్ అనువదించడానికి ఇంగ్లాండ్ రాజైన కింగ్ జేమ్స్ 47 మంది పండితులను నియమించాడు. వారంతా బైబిల్ను పూర్తి చేసిన తర్వాత చూస్తే వారు అనువదించిన కింగ్ జేమ్స్ వెర్షన్లో 80% పదాలు టిండేల్ బైబిల్లోని పదాలనే ఉపయోగించారు. ఒక వ్యక్తి తన పూర్తి సామర్థ్యాన్ని దేవుని కోసం ఉపయోగిస్తే దేవుడు అతన్ని ఎన్నో ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతారు.